దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న మాటని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక స్త్రీ అంటండి చాలా విలువ గల అత్తరు పెర్ఫ్యూమ్ బుడ్డి తీసుకుని వచ్చంటండి ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం చేస్తున్నప్పుడు అంటండి ఆయన తల మీద ఆ పెర్ఫ్యూమ్ని పోసిందంట. ఎంత అద్భుతం కదండి. ఎంతో విలువైనది. ఆవిడ నిస్సహాయ స్థితిలో ఉన్న ఆవిడ పేదరాలు. అలాగే ఆవిడ అంత స్తోమత కూడా కలిగినవిడ కాదు, కానీ విలువైనది, చాలా ఫ్రెష్, నిష్కపటమైన మనస్సుతో ఇంత ఖరీదైన అత్తరు నేను పట్టుకొచ్చి ఆయన మీద పోస్తే నాకేమైనా లాభం ఉంటుందా? ఈ లోకంలో కూడా మనం ఏదన్నా సహాయం చేస్తున్నప్పుడు, మనం సహాయం పొందుకుంటున్నప్పుడు, వాళ్ళు మనం సహాయాన్ని ఆశిస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఒక ఆశ కలిగి ఉంటామండి. మనం ఒకరికి సహాయం చేస్తున్నాం అనుకో, మనకి రేపన్న రోజున వాళ్ళు సహాయం చేస్తారు. మనం వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకుంటున్నాం అనుకోండి, మనం వాళ్ళకి సహాయం వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం మరలా వాళ్ళకి ఇవ్వాలి. ఏదైనా సరే మనం మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఇవ్వాలి అని మనం ఆశిస్తాము. కానీ ఈ స్త్రీ ఏది ఆశించకుండా చాలా విలువైన పెర్ఫ్యూమ్ అత్తర్ని తీసుకొచ్చి ఆయనకి అభిషేకం కింద తల మీద పోసిందంటండి. అప్పుడు అక్కడున్న శిష్యులు ఆవిడ మీద కొనుక్కున్నారు కదండి. శిష్యులు చూచి 8వ వచనంలో శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీన్ని ఎందుకు నష్టపరిచావు, ఎందుకు వేస్ట్ చేసావు, ఏది నిష్ప్రయోజనం కదా, ఎందుకు పనికి రాకుండా అది ఆయన మీద పోయటం వల్ల ఎవరు తిన్నట్టు ఎవరు తాగినట్టు. ఇలాంటిది కనుక నువ్వు అమ్మేసి ఎవరికన్నా పేదోళ్ళకి సహాయం చేసావు అనుకో, అది నీకు గొప్ప అని గొప్ప కలుగుతుంది. తర్వాత పేదవారిని కూడా నువ్వు ఆదుకున్నదాన్ని అవుతావు. కానీ ఈయన తల మీద పోసావు కదా, అది వ్యర్థమే కదా, ఎందుకు అవసరం లేకుండా అయిపోయిందే అని వాళ్ళు మాట్లాడినట్టు ఇక్కడ రాసించారండి. కానీ ఏది ఆశించకుండా ఆ స్త్రీ, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడని తెలిసింది, అలాగే ఆయన దేవాది దేవుని కుమారుడని తెలిసింది, ఆయన దేవుని కుమారుడు, నా పాపాల నిమిత్తం ఆయన వచ్చాడు, నా పాపాలని క్షమిస్తాడు అని ఆమె విశ్వసించింది, నమ్మింది కాబట్టే ఆయనకి నేను ఎంత ఇచ్చినా, నేను ఆయనకి ఎంత గొప్ప చేసినా కానీ నేను ఆయన రుణం తీర్చుకోలేననేసి చాలా విలువ గల అత్తరుపు తీసుకొచ్చి ఆయనపై అభిషేకం చేసింది. కానీ అది నిష్కపటమైన మనస్సుతో చేసింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి, ఈమె 12వ వచనంలో ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. అది ఈరోజు ఆ రాత్రికి ఆ ఉదయకాల సమయంలో ఆవిడ అభిషేకం చేసింది ఆయన అత్తరుతో.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని దీవించారండి? ఎక్కడైతే సువార్త సర్వలోకం ఆవిడెక్కడో ఒక మారుమూల ఇంటిలో ఆయన కూర్చున్న స్థలంలో అభిషేకం చేసింది అత్తరుతోటి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి? సర్వలోకంలో ఈవిడి గురించి ఈ సువార్త, నా సువార్త ఎక్కడైతే చెప్తారో సర్వలోకమంతా, అక్కడ ఈవిడి సువాసన ఉంటుంది. ఆవిడ గురించి మనం అందరం జ్ఞాపకం చేసుకుంటామని దేవాది దేవుడు ఆ రాజు వాగ్దానం చేశాడు. ఈరోజు వరకు కూడా కదండి, ఆవిడ గురించి ప్రతి దైవజనులు కూడా ఆవిడ్ని ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే మనము కూడా ఆయనకి ఇచ్చేటప్పుడు ఏదైనా సరే కానుకలేంటి, చందాలేంటి, ఏదైనా సరే ఏదో చిన్నగా ఇవ్వకూడదు. కానీ విలువైనది, అతి ప్రాముఖ్యమైనది, అత్యున్నతమైనది ఆయనకి బహుమతిగా ఇచ్చేవారిగా ఉండాలండి. అది దేవాది దేవుడు లోకానుసారమైన సంపదని ఆయన కోరుకోవట్లేదు. అంత విలువైంది ఆయనకి ఏం కావాలంటే నీ హృదయం, నా హృదయం. ఆ హృదయంలో ఎటువంటి మలినము, ఎటువంటి చెడు, ఎందుకంటే ఆ అత్తరు చాలా ప్యూర్, చాలా మంచిది. ఎటువంటి మంచిది ఆయనకిచ్చిందో మనము కూడా మనలో ఉన్న ప్రతి అపవిత్రత, లోకానుసారమైన కార్యాలు సమస్తాన్ని తుడిచిపెట్టుకుని కడుక్కుని మనమంతా ఆయన రక్తంతో మనం కడిగిన మన హృదయము ఆయనకిచ్చేవారిగా ఉందాము. ఇచ్చిన కొన్ని మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.